హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రిషి. మీరు చూస్తూ ఉన్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని వన్స్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు వచ్చేసి ఈ యొక్క బెల్ ఐకాన్ అనేది వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, మనకు మార్నింగ్ అయితే ఒక న్యూస్ అయితే మనకి రావడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఏంటి అని అంటే మన యొక్క తెలంగాణలో ఎవరైతే ఒక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో ఒక పరీక్షలు వచ్చేసి ఒక 2026లో వాళ్ళకి వచ్చేది ఒక మంచి గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు మార్నింగ్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ వచ్చి ఆల్రెడీ మనకి 2 రోజులు దగ్గర 2 రోజులు అవుతుంది. మనకి ఒక నోటిఫికేషన్ వచ్చేసి మనకి షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది. మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు వితిన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నోటిఫికేషన్ మనకి యొక్క పరీక్షల నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ మనకు వచ్చేసి ఈ యొక్క ఆన్లైన్లో మనకి అప్లికేషన్ చేసుకోవడానికి 15 ఏప్రిల్ నుంచి ఏప్రిల్ 30 వరకు మనం ఈ యొక్క టెట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈరోజు 15 కాబట్టి ఈరోజు అంటే ఈ 15వ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు మన యొక్క టెట్కి అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క మనకు వచ్చేసి యొక్క హాల్ టికెట్స్ విషయానికి వచ్చినట్లయితే జూన్ 9వ తేదీన అంటే జూన్ 9న ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఒక ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి జూన్ 15 నుంచి జూన్ 30 వరకు అంటే జూన్ 15వ తేదీ నుంచి జూన్ నెలాఖరు వరకు ఈ యొక్క టెట్ పరీక్షలు అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందంట. సో ఫ్రెండ్స్, యొక్క రిజల్ట్స్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి బిట్వీన్ జూలై 26 అండ్ 31 అంటే జూలైలో మనకి 28వ తేదీ నుంచి మనకి జూలై 31వ తేదీ వరకు ఎప్పుడన్నా కానీ ఈ యొక్క రిజల్ట్స్ అయితే రావచ్చు అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క రిజల్ట్స్ విషయానికి వచ్చినట్టయితే 28 నుంచి 31 వరకు ఈ యొక్క టెట్ ఫలితాలు రావచ్చు అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.